VD91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హోంమంత్రి ఇలాకాలో శ్రీవారి ఆలయంలో దొంగతనం చోటు చేసుకుంది. పాయకరావుపేట ఉపామాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలో గత అర్ధరాత్రి 2 హుండీలు చోరీకి గురయ్యాయి. గత 6 సంవత్సరాలుగా అధికారులు బంగారం, వెండి ఆభరణాలు, హుండీ ఆదాయాన్ని లెక్కించలేదని సమాచారం. విలువ సుమారు 50 లక్షల వరకు నగదు ఉంటుందని అంచనా. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్ మనశంకర వరప్రసాద్, నటి రమానందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. ముగ్గురిపై కేసు నమోదు. యూకే వీసా రెన్యువల్ పేరిట 15 లక్షల వరకు టోకరా ఇచ్చినట్లు ఫిర్యాదు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేస్తామంటూ నమ్మించి భారీ మోసానికి నిందితులు పాల్పడ్డారు. వెస్ట్ ఇబ్రహీంపట్నంకి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఉదాంతం వెలుగులు చూసింది. బాధితుడు యూకేలో ఉన్న సమయంలో వీసా గడువు ముగుస్తుండటంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించిన ఆయన ఇండియాకు చెందిన తమ బ్రాండ్లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని కేటుగాళ్లు నమ్మబలికారు. నిందితుల మాటలు నమ్మి 15 లక్షల వరకు బాధితుడు కుమార్ చెల్లించాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో నిందితులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై క్రైమ్ నెంబర్ 515/2025 కింద కేసు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన మరియు గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై కేసు నమోదైంది. ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి రాజు వెల్లడించారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది మోసపోయి ఉండే అవకాశం ఉందన్న అనుమానాలున్నాయి. మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. చెప్పంటావా ఏదో పెంట ఏదో సూదిని వినను. అది కూడా మాకు వద్దు సార్, అందుకే క్లోజ్ చేసేయండి. 10 మంది పెట్టి వెళ్ళిపోతాం. ఏమీ లేదు కదా. రాత్రి 10 మంది ఎవరే పిలిపించు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాడు ములాఖాత్ లో భాగంగా చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను పరామర్శించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి తదితరులున్నారు. బాల్కా సుమన్ అరెస్టు వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఆరా తీశారు. జైలులో బాల్కా సుమన్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. బాల్కా సుమన్ ను బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని కేటీఆర్ తెలిపారు. చెంచల్గూడ జైలు వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సందడి నెలకొంది. తీసుకొని విజయ జరగాలి పక్క జరగా జరగవా सर प्लीज कोई सर थोड़ा प्लीज साइड में हटिए।
सर प्लीज थोड़ा साइड में हटिए। పార్టీ నాయకత్వం 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పుట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో అక్కడ ఉండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్కి అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోలు తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి టీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పిసిసి అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీకు చర్యలు తీసుకోకూడదా? గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్ళీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద వాళ్ళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి శిక్షలు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ లో ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతి. ఎందుకు మీకు ఇంత కోపం బాల్కా సుమన్ మీద? ఉద్యమంలో ఆ రోజు 220 కేసులు పెట్టారు సుమన్ మీద. మళ్ళీ చూస్తుంటే ఆ రికార్డు బద్దలు కొట్టాలన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు కనబడుతున్నది. కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్కా, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయటపెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి ఇవాళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మళ్చడానికి ప్రయత్నం చేస్తున్నారో
దీన్ని వదిలిపెట్టాం. మా సోదరుడు ధైర్యంగా ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ పార్టీ నాయకత్వం 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు, ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పుట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏ మాట అయితే చెప్పారో ఇవన్నీ కూడా ఇవాళ సింగరేణిలో కార్మికుల్లో, అక్కడ ఉండే ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తా ఉన్నాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్కి, అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్కా సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని, కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోలు తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచలు కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి టీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పు లేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీ చర్యలు తీసుకోకూడదా? గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్ళీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద వాళ్ళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి శిక్షలు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ లో ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతి. ఎందుకు మీకు ఇంత కోపం బాల్కా సుమన్ మీద? ఉద్యమంలో ఆ రోజు 220 కేసులు పెట్టారు సుమన్ మీద. మళ్ళీ చూస్తుంటే ఆ రికార్డు బద్దలు కొట్టాలన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు కనబడుతున్నది. కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్కా, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయటపెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి ఇవాళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల కొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో,
మీ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టం. మా సోదరుడు ధైర్యంగా ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మున ఎందుకున్నాడు? తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు? ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పుకుని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గు తేలేదాకా మా సోదరుని కావాలంటే జైల్లో పెట్టుకోండి. ఇంకో వారం రోజులు ఎక్కువ పెట్టినా తను తయారుగానే ఉన్నాడు. మాకేం భయం లేదు. కానీ వదిలిపెట్టం ఈ అక్రమాలు, అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రష్యాకు చెందిన ప్రముఖ మెటాలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ ఎం సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చోకో, ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు. వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మౌలిక సదుపాయాల మార్కెట్ మద్దతుతో దూసుకుపోతున్న భారత్ లో ఉన్నత శ్రేణి రిబార్, వైర్ రాడ్లను తయారు చేసే ఒక అత్యాధునిక ఈఏఎఫ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో తక్షణ రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో ఒక స్ట్రక్చరల్ సెక్షన్ రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధి ప్రాంతీయ ఆటోమోటివ్, షిప్ బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా మెటీరియల్ సరఫరా చేసే ఒక ప్రత్యేకమైన హార్డ్వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని కోరారు. నోవోస్టల్ ఎయిమ్ సప్లై చైన్ తో ప్రత్యేకమైన వాటర్ ప్లాంట్, బెర్త్లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్ ను అభివృద్ధి చేయడానికి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటుకు చొరవ చూపాలని ప్రతిపాదించారు. భారత్లోని సౌర, పవన, విద్యుత్ కారిడార్లలో అనుసంధానిస్తూ లో కార్బన్ ఉక్కు తయారీలో సహకార భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వం సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, టీడీపీ, తెలంగాణ జన సమితి, ఏఏపీ, బీజేపీ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్, మాస్ లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, స్పీకర్ మీరాకు పలువురు ముఖ్యులకు ధన్యవాదాలు తెలిపింది. సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపుకు అఖిలపక్ష పార్టీలు సలహాలు, సూచనలు తెలిపాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సినిమాల్లో వేషాలు మార్చినట్లుగా పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తున్నాడు, ఎర్రకండువా వేశాడు, చెగువేర బొమ్మ పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు, సిద్ధాంతం మార్చుకొని ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. రాజకీయ పార్టీ కట్టిన వ్యక్తిని ఇక్కడికి రావద్దని ఎవరైనా అన్నారా? ఉన్న సోర్స్ ప్రకారం నాగేశ్వర్ మాట్లాడారు. అభ్యంతరం రావడంతో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయినా ఈ విషయంలో రాదంతం చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణపై ప్రేమ బంధం లేదా, ఇక్కడ రాజకీయాలను అస్థిరం చేయాలని ఆలోచిస్తున్నాడా తెలియడం లేదు. ప్రజాస్వామ్యవాదిగా, ప్రగతిశీలవాదిగా నాగేశ్వర్ అందరి లోపాలను ఎత్తి చూపుతారు. లెఫ్ట్ పార్టీలు తప్పు చేసినా విశ్లేషణ చేస్తారని అన్నారు. దాన్ని అంత గొప్ప పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశంగా చేస్తున్నారంటే అసలు వాళ్ళ ఆలోచన ఏమిటి అర్థం కావట్లేదు. తెలంగాణ మీద ప్రేమ ఉందా, లేకపోతే తెలంగాణలో ఈ ప్రభుత్వాలను కూడా అస్థిరం చేయాలా, లేకపోతే ఏంటో దానిలో రాజకీయం ఏమన్నా ఆయనందుకు ఆయన ఆవేశంతో అన్నాడా, లేకపోతే ఆయన ఇంకెవరైనా నడుపుతున్నారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే ఏదన్నా నాగేశ్వర గారు మనకు ఒక వరం లాంటివాడు, 2 రాష్ట్రాలు. ఆయన గొంతును మనం కాపాడుకోవాలి, ఆయన మనోధైర్యం ఇవ్వాలి. ఆయన విశ్లేషణలో ఆ ఒక్క అది కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా కాంట్రవర్సీగా వచ్చిన 15 జీవితకాలంలో అది ఒకటే బాధ. అది ఆయనకు తెలుసు. విశ్వసనీతి లేకుండా, విశ్వసనీయ వర్గాలతో కాకుండా కూడా వాడరు, కానీ అయినా విత్డ్రా చేసుకున్నారు, వదిలేస్తారు. అందుకని అటువంటి వామపక్ష భావాలు
ఆయన వామపక్షవాది కాబట్టి మొత్తం కమ్యూనిస్టులు అందరూ ఈయన తెప్పించాడు. ఆయన కూడా వామపక్షాలని విశ్లేషణలో తప్పుపడతాడు, ఏదైనా జరిగితే. తర్వాత బీజేపీని తప్పుపడతాడు, అన్ని పార్టీలు తప్పుపడతాడు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఇది. ఇట్లా చేసినటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాదిని, గొప్ప విశ్లేషకుడిని, ప్రగతిశీలవాదిని, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారిని, ఆయన గొంతును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ కార్యక్రమం తలపెట్టాము. అందువలన మనం ఇవాళతో అందరు పెద్దలు మాట్లాడినాక ఒక తీర్మానం చేసి ఫుల్ స్టాప్ పెడితే దయాకరిద్దాం. ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నుంచి వివాదం ఎవరు దాన్ని రేకెత్తించొద్దనే పద్ధతుల్లో ఒక ఫుల్ స్టాప్ పెడితే సార్ వదలం గారు సార్. సో అది ఎక్కడ నుంచి చొరవ అవ్వాలి కాబట్టి మనం ఆ డిమాండ్తో చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మనం ప్రజాతంత్రవాదులు, మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభ్యుదయవాదులు, వామపక్షవాదులు. ఎప్పుడు కూడా నేరో మైండ్ ఎప్పుడు లేదు, హస్వ దృష్టి లేదు. ఏదో వాడొద్దు వీడొద్దని ఎప్పుడు అనలేదు. అంత పెద్ద మూమెంట్లో కూడా గోదర్బాబు గారు లాంటి వాళ్ళు కూడా ఈ సంపద ఎట్లా డైవర్ట్ అవుతుంది, ఎట్లా అన్యాయం జరుగుతుంది అన్నా తప్పితే వాడొద్దు వీడొద్దని నాకు గుర్తుండి ఆయన ఎప్పుడైతే అనలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కార్యక్రమం ఇవాళ తలపెట్టాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, సహజంగా ఏదో అన్నారు దాన్ని ఆయన అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ఇక్కడ వచ్చింది, అక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి దాని వరకు నేను వెళ్ళను. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకించి మన ఫార్మేషన్ డే 12వ ఫార్మేషన్ డే దాని అందులో ఆ రోజే ఇక్కడికి రావటం, ఆ రోజే ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడగటం. అందులో అప్పటికే ఆవేశాలు ఉన్న తరుణంలో సరే పోలీసు కూడా ఆలోచించి పర్మిషన్ ఇచ్చినట్టు లేదు. మమ్మల్ని అడిగితే కూడా ఈనాటి సభకు వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి, వీరయ్య గారికి, ఎస్వై గారికి అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ అందరి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారే మాట్లాడి వివరణ అంతిమంగా అందరూ కోరుకున్న పద్ధతులను అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇంతకుముందు సాంబశివరావు గారు అన్నట్టు భవిష్యత్తులో ఇటువంటి దాడులకు అవకాశం ఉండదు. అన్ని అభిప్రాయాలు అందరికీ నచ్చాలని ఏం లేదు. నచ్చకపోతే చెప్పండి, మీ ప్రత్యామ్నాయాన్ని మీరు ప్రతిపాదించండి. అంతే తప్ప దాడులకు దిగటము, మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరించటము ఇది మాత్రం తగదు. దీన్ని అందరం కూడా ఇవాళ మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నా. ఒక గొంతుతో ఇవాళ మనం ప్రకటించవలసింది ఏంటంటే చాలా నాగరికమైన పద్ధతుల్లో చర్చ నిర్వహించుకోవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ పద్ధతులను గౌరవిద్దామని సూచన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.